హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ఎంత తెలివైన వాడైనా సరే ఈ 5 ప్రదేశాలకు చచ్చినా వెళ్ళకూడదు. ఎందుకంటే ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే అనవసరంగా సమస్యల్లో పడవలసి వస్తుంది. కొన్నిసార్లు జీవితం నరకంగా మారవచ్చు. ఇంతకీ ఆ 5 ప్రదేశాలు ఏవో చూద్దాం. అక్కడికి వెళ్తే ఏమవుతుందో తెలుసుకుందాం. 1వది, అల్లర్లు గొడవలు జరిగే ప్రదేశాలు. ఎక్కువగా అల్లర్లు గొడవలు జరిగే ప్రదేశాల్లో మాఫియా గ్యాంగ్ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రదేశాల్లో మీరు సంచరిస్తే మీ జీవితమే నాశనం అవుతుంది. ప్రాణాలు పోయినా ఎవరు అడగరు. కాబట్టి ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళకపోవడమే మంచిది. 2వది, విద్య లేని ప్రదేశాలు. విద్య అనేది మన జీవితానికి చాలా అవసరం. కొన్ని ప్రదేశాల్లో పాఠశాలలు, కళాశాలలు కూడా ఉండవు. అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వివేకి మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలడు. అవివేకి దాన్ని అర్థం చేసుకోకుండా మూర్ఖంగా వాదిస్తాడు. మూర్ఖుడితో ఏం వాదిస్తాం చెప్పండి? మనం ఏం చెప్పినా మూర్ఖుడికి అర్థం చేసుకునే గుణం ఉండదు. ఎందుకంటే అతను చదువురాని మనిషి. కాబట్టి విద్య లేని ప్రదేశాలకు వెళ్ళకపోవడమే మంచిది. 3వది, స్త్రీల దగ్గరికి ఒంటరిగా వెళ్ళడం. మీరు కానీ మీ స్నేహితులతో కానీ ఒంటరిగా ఉండే ఆడవాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళరాదు. మీరు ఎంత మంచివారైనా సరే మీ స్నేహితుడు చెడ్డవారై ఉండవచ్చు. ఇలాంటి స్నేహితులతో స్త్రీల దగ్గరికి వెళ్తే వారితో పాటు మీ క్యారెక్టర్ మీద కూడా చెడు ముద్ర పడుతుంది. 4వది, అవమానించిన ప్రదేశాలకు. మీకు ఎక్కడైనా అవమానం జరిగితే ఆ ప్రదేశాలకు ఒంటరిగా వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే ఎవరినైనా తోడుగా తీసుకెళ్లడం మంచిది. ఎందుకంటే ముందే వారి నుండి ఎంతో బాధను అనుభవించి ఉంటారు. మళ్ళీ ఇంకోసారి ఆ బాధను తట్టుకునే శక్తి మీలో ఉండదు. కాబట్టి ఒంటరిగా అలాంటి ప్రదేశాలకు వెళ్ళకపోవడమే ఉత్తమం. 5వది, గౌరవం లేని ప్రదేశాలకు. మీకు గౌరవం దక్కని ప్రదేశాలకు అస్సలు వెళ్ళకు. అది ఫ్రెండ్స్ అయినా, బంధువు అయినా, పిల్లనిచ్చిన అత్తగారిల్లు అయినా, ఏదైనా కానివ్వండి. మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగే చోటు ఏదైనా సరే అలాంటి చోటికి అస్సలు వెళ్ళకండి. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.